శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 21వ తారీఖు అక్టోబర్ నెల 2022వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి ఏకాదశి, సాయంత్రం 5:18 వరకు. ఈరోజు నక్షత్రం మఖ, మధ్యాహ్నం 12:21 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 8:56 నుండి రాత్రి 10:37 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి ఉదయం 9:19 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 1:09 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 2:53 నుండి సాయంత్రం 4:20 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 9:52 నుండి ఉదయం 11:36 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:14. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:47. ఇంకా ఇప్పుడు అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. ఉద్యోగాలలో చికాకులు తప్పవు. సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగానే సాగుతాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు శ్రమాధిక్యంతో కానీ పూర్తి కావు. ఇంట బయట ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. సోదరులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిరాశను కలిగిస్తాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు. వాహన యోగం కనిపిస్తోంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో పురోగతి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలను చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక వ్యవహారంలో బంధువర్గంతో మాట పడవలసి వస్తుంది. దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆస్తుల వివాదాల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు తప్పవు. మిత్రుల వలన సమస్యలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో ఉత్సాహంగా పనులు పూర్తి చేయగలుగుతారు. సన్నిహితుల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు.
దూర ప్రాంతాల మిత్రుల నుంచి శుభవార్తలను అందుకుంటారు. ధన వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు కూడా సాఫీగా సాగుతాయి. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలుంటాయి. పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి. ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సమస్యల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల సహాయం కూడా అందుతుంది.